వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం పైథాన్ ఫుల్ స్టాక్ యొక్క రోడ్ మ్యాప్ ఏంటో తెలుసుకుందాం. సో చాలా మందికి డౌట్ ఉండొచ్చు, వాట్ వీ కెన్ లెర్న్ ఆఫ్టర్ పైథాన్ అని. సో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనము పైథాన్ బేసిక్స్ అనేవి తెలియాలి. ఫస్ట్ పైథాన్ ఫండమెంటల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వెన్ వీఆర్ లెర్నింగ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఫండమెంటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ ఫండమెంటల్స్ లో ఏముంటాయి అని చూస్తే, సో ఫండమెంటల్స్ లో వచ్చేసరికి మనకి బేసిక్ వేరియబుల్స్ అంటే ఏంటి, అందరూ ప్రోగ్రామింగ్ నేర్చుకునేటప్పుడు వేరియబుల్స్ తోనే నేర్చుకుంటారు కదా స్టార్టింగ్. వేరియబుల్స్ అండ్ దెన్ డేటా టైప్స్. డేటా టైప్స్ అంటే ఏంటి, అండ్ దెన్ ఇవి నేర్చుకున్న తర్వాత మనము కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి నేర్చుకోవాలి. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే అందరికీ తెలిసి ఉండొచ్చు మేబీ. ఇఫ్ ఇఫ్ ఎల్స్ అండ్ ఎల్స్ ఇఫ్ లాడర్ అండ్ ఇవన్నీ చాలా ఉంటాయి ఇఫ్ లోనే. అండ్ దెన్ మనం లూప్స్ నేర్చుకుంటాం. కండిషనల్ తర్వాత లూపింగ్ స్టేట్మెంట్ నేర్చుకుంటాం, లైక్ వైల్, ఫర్ లూప్, ఇలాంటివి నేర్చుకుంటాం. లూపింగ్ స్టేట్మెంట్ అండ్ దెన్ స్విచ్ కేసు ఇవన్నీ నేర్చుకుంటాం అనమాట, ఫండమెంటల్స్ కింద వస్తాయి. అండ్ దెన్ ఫంక్షన్స్ ఆల్సో విల్ కమ్ అండర్ దీస్ ఫండమెంటల్స్ ఓన్లీ. ఇవన్నీ కూడా సింటాక్స్ పరంగా కానీ అండ్ ఇఫ్ ఈ లూపింగ్ లో లాజిక్స్, ఇవన్నీ కూడా కాన్ఫిడెంట్ గా నేర్చుకుని ఉండాలి. ఎందుకంటే మనం గోయింగ్ ఆన్ ఊప్స్ నేర్చుకునేటప్పుడు దీస్ ఫండమెంటల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇక్కడ సింటాక్స్ తెలియకపోతే మనం ఫర్దర్ కాన్సెప్ట్స్ కి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడతారు. సో వీ షుడ్ లెర్న్ డేటా టైప్స్, వేరియబుల్, కండిషనల్ స్టేట్మెంట్స్, ఫంక్షన్స్, ఇవన్నీ కూడా సింటాక్స్ పరంగా క్లారిటీగా నేర్చుకుని ఉంటారు. నెక్స్ట్ ఫండమెంటల్స్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఊప్స్ కి వెళ్తాం. సో ప్రతి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో మనకి ఊప్స్ ఉంటాయి. సో పైథాన్ లో కూడా అలాగే. ఈ ఊప్స్ లో మనం ఏం నేర్చుకుంటామంటే మెయిన్ గా క్లాసెస్ అంటే ఏంటి, వాట్ డూ మీన్ బై క్లాస్, అండ్ దెన్ ఇన్హెరిటెన్స్ అని ఉంటాయి, అండ్ దెన్ మెథడ్స్ ఉంటాయి మనకి ఇక్కడ. సో ద ఫోర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కానీ, ఇన్హెరిటెన్స్ కానీ, అబ్స్ట్రాక్షన్ కానీ, ఎన్కాప్సులేషన్, ఇవన్నీ నేర్చుకుంటాం ఇక్కడ. దాంతో పాటు మెథడ్స్ అంటే ఏంటి అని చెప్పి కూడా నేర్చుకుంటాం. అండ్ దెన్ పైథాన్ లో మనకి ఇంకో మెయిన్ కాన్సెప్ట్ ఉంటుంది, అవి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అని ఉంటాయి. సో ఇవన్నీ దిస్ ఆల్ విల్ కమ్ అండర్ ఊప్స్. ఫండమెంటల్స్ ఎలా అయితే ఇంపార్టెంట్, ఊప్స్ కూడా మనకి అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే గోయింగ్ ఆన్ వన్స్ ఊప్స్ నేర్చేసుకున్న తర్వాత వన్ విల్ డూ ప్రాజెక్ట్స్ అన్నమాట. మీరు బేసిక్ ప్రాజెక్ట్స్ చేయాలంటే ఊప్స్ ఆర్ మ్యాండేటరీ. సో మీరు ఫండమెంటల్స్ సింటాక్స్ పరంగా ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటే ఊప్స్ మీరు అంత ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ దెన్ బేసిక్ ప్రాజెక్ట్స్ ని బిల్డ్ చేసుకోవాలి. ఇది సెకండ్ థింగ్ ఊప్స్ నేర్చుకోవడం. దీని తర్వాత ఇది నేర్చుకున్న తర్వాత సమ్ హాబీ ప్రాజెక్ట్స్ చేయొచ్చు. హాబీ ప్రాజెక్ట్స్ లైక్ చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి, అండ్ మీకు ప్రాజెక్ట్ ఐడియాస్ లేకపోయినా గిట్ హబ్ నుంచి కూడా ట్రై చేయొచ్చు అనమాట. గిట్ హబ్ నుంచి నేర్చుకోవచ్చు. టిక్ టాక్ టాయ్ అని చెప్పి, అండ్ పైథాన్ తో ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, హాబీ ప్రాజెక్ట్స్ కానీ. సో అవి నేర్చుకోవడం వల్ల ఫన్ వేలో ప్రోగ్రామింగ్ చేసినట్టు ఉంటుంది. అండ్ మీరు నేర్చుకున్న ఊప్సే కానీ అండ్ బేసిక్ ఫండమెంటల్స్ అన్ని కవర్ అయ్యేలాగా సమ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తే చాలా బెటర్. అండ్ దెన్ మనం ఏం నేర్చుకోవాలంటే గిట్ అండ్ గిట్ హబ్. సో వన్స్ మీరు ఈ ప్రాజెక్ట్స్ నేర్చుకునేటప్పుడు గిట్ అండ్ గిట్ హబ్ అనేది కమ్ అండర్ వర్షన్ కంట్రోల్ అనమాట. సో మీరు ఇంటర్వ్యూస్ కే ప్రిపేర్ అవుతున్నా సరే, ఈ ఎవరైనా సరే ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో ఎవరైనా సరే గిట్ హబ్ ప్రొఫైల్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫ్రెషర్స్ కి కానీ మీరు ఏవైతే ప్రాజెక్ట్స్ చేసుకుంటారో వాటిని మీ గిట్ హబ్ లో మెయింటైన్ చేయడం, అలాగే బేసిక్ గిట్ కమాండ్స్ ఉంటాయి, గిట్ పుష్ కానీ, అవన్నీ బేసిక్ గిట్ కమాండ్స్ మీద కొంచెం గ్రిప్ ఉండాలి. ఎందుకంటే మనకి ఇంటర్వ్యూస్ పరంగా కూడా అడుగుతారు. నెక్స్ట్ గిట్ హబ్ నేర్చుకున్న తర్వాత ఇది మనకి ఫోర్త్ థింగ్ అనుకోవచ్చు కదా పైనుంచి చూసుకుంటే మనం. అండ్ దెన్ వీ విల్ లెర్న్ అబౌట్ డేటాబేస్. అందరికీ తెలిసిందే ప్రోగ్రామింగ్ అయిపోయాక మనకి ఏంటి ఇంపార్టెంట్, డేటాబేస్. సో డేటాబేస్కి వస్తాం మనం. ఫిఫ్త్ థింగ్ ఈస్ డిబి. డేటాబేస్ అంటే ఎస్క్యూఎల్ అన్నమాట. సో రిలేషనల్ డేటాబేస్ అంటే మనకి స్ట్రక్చర్డ్ వేలో ఉంటుంది డేటా, లైక్ ఆర్డిబిఎంఎస్ అంటారు దాన్నే. ఎస్క్యూఎల్ కానీ మై ఎస్క్యూఎల్ కానీ వీటి కమాండ్స్. ఎస్క్యూఎల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఐటీలో కానీ ఎక్కడికైనా వెళ్తున్నాం అంటే, ఐటీలోనే కాదు, ఎస్క్యూఎల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మనకి ప్రోగ్రామింగ్ లో ఫండమెంటల్స్ ఎలాగో డేటాబేస్కి ఎస్క్యూఎల్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనము కన్స్ట్రైంట్స్, దీంట్లో ఏమేమి నేర్చుకుంటామంటే కమాండ్స్, డిడిఎల్, అండ్ దెన్ డిఎంఎల్ కమాండ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ జాయింట్స్ నేర్చుకుంటాము. ఇవన్నీ జాయింట్స్ ఎలా అప్లై చేయాలి, టేబుల్స్ ఎలా ఆల్టర్ చేయాలి, ఇవన్నీ డిఫరెంట్ కమాండ్స్ ఉంటాయి. కన్స్ట్రైంట్స్ గురించి ప్రైమరీకి, ఫారెన్కి, ఇవన్నీ కూడా మీకు హ్యాండీగా వచ్చేలాగా ఉండాలన్నమాట వన్స్ మీరు ఎస్క్యూఎల్ నేర్చుకున్న తర్వాత. సో
సో ఇది నెక్స్ట్ థింగ్. సో సిక్స్త్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ గోయింగ్ ఆన్. సో ఇక్కడ దాకా మనకి బ్యాక్ ఎండ్ పార్ట్. అండ్ దెన్ ఈ ఎప్పుడైతే మీరు ప్రోగ్రామింగ్ పైథాన్ సపరేట్గా నేర్చుకున్నారు అండ్ డిబి ఎస్క్యూఎల్ సపరేట్గా నేర్చుకున్నారో ఈ రెండింటిని కనెక్ట్ చేయడం కూడా రావాలి. పైథాన్ టు ఎస్క్యూఎల్ అంటే పైథాన్ టు డేటాబేస్ మీరు ఎలా కనెక్ట్ చేస్తారు అది కూడా మీరు రావాలి. అంటే ఒక ఆబ్జెక్ట్ని, ఒక యూజర్ ఆబ్జెక్ట్ని డేటాబేస్లో స్టోర్ చేయడం అంటే పీడీబీసీ అని వస్తుంది అక్కడ, పైథాన్ డేటాబేస్ కనెక్టివిటీ అదంతా నేర్చుకోవాలి. సో ఇక్కడికి మనకి బ్యాక్ ఎండ్ పార్ట్, ఫండమెంటల్స్ పార్ట్ కంప్లీట్ అయినట్టు. అండ్ దెన్ మనం ఫ్రంట్ ఎండ్కి వస్తాం. ఫ్రంట్ ఎండ్లో హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జేఎస్ నేర్చుకుంటాం. జేఎస్ అంటే జావా స్క్రిప్ట్. జేఎస్ అనేది మనకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనకు పైథాన్ ఎలాగా ఉందో అలాగే జేఎస్ అనేది ప్రోగ్రామింగ్ అనమాట. సో ఈ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ బేసిక్ ఐడియా ఉంటే సరిపోతుంది. అండ్ దెన్ వీ విల్ లెర్న్ అబౌట్ దిస్ ఫ్రేమ్ వర్క్స్. సో చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఫ్రెషర్స్ కి కానీ ఓన్లీ ఫండమెంటల్స్ అయితే సరిపోవట్లేదు. కంపెనీస్ ఆర్ ఆస్కింగ్ లైక్ ప్రాజెక్ట్స్, ఫ్రేమ్ వర్క్స్ కూడా ఉండాలన్నమాట. మనకి బేసిక్ ఐడియా అయితే ఖచ్చితంగా ఉండాలి. అంటే మనం ఫుల్ స్టాక్ నేర్చుకునేటప్పుడు ఫ్రేమ్ వర్క్స్ పార్ట్ లో మనం కానీ గుడ్ గ్రిప్ తెచ్చుకుంటే వీ కెన్ గెట్ ప్లేస్డ్. సో ఈ ఫ్రేమ్ వర్క్స్ లో మనకి, ఈ ఫ్రేమ్ వర్క్స్ అంటే ఎలా ఉంటాయంటే మనం ఎస్క్యూఎల్ లో ప్రతిదానికి ఒక కమాండ్ ఇస్తాము. సో ఒక టేబుల్ నుంచి డేటా తెచ్చుకోవడం కానీ, సో ఇవన్నీ కూడా మనం కమాండ్ త్రూ కమాండ్స్ ఉంటాయి. అండ్ ప్రోగ్రామింగ్ లో కూడా ఒక యూజర్ ని సేవ్ చేయాలంటే ఒక లైన్ ఆఫ్ కోడ్ రాస్తాం, లైన్స్ ఆఫ్ కోడ్. అలా కాకుండా ఫ్రేమ్ వర్క్స్ లో ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ ఉంటాయి. ఆ టెంప్లెట్స్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని వీ కెన్ యూస్ దట్ టెంప్లెట్. అంటే ఇప్పుడు యూజర్ ని డేటాబేస్ లో సేవ్ చేయాలంటే ఏం చేయాలి, మనం ఇన్సర్ట్ ఇంటూ యూజర్స్ అని చెప్పి రాస్తాం కమాండ్. అది ఈ ఫ్రేమ్ వర్క్స్ తో అయితే ఓఆర్ఎం అని ఉంటుంది, ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ అని. సో నువ్వు జస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసి ఓబీ డాట్ సేవ్ అంటే ఆ పైప్ లైన్ అనేది బిల్డ్ అవుతుంది మన పైథాన్ స్క్రిప్ట్ టు డేటాబేస్. సో ఇవన్నీ టెంప్లెట్స్, రెడీమేడ్ టెంప్లెట్స్ లాగా ఉంటాయి ఫ్రేమ్ వర్క్స్ పార్ట్ లో. సో ఈ ఫ్రేమ్ వర్క్స్ లో మీరు ఏమైనా నేర్చుకోవచ్చు, లైక్ డీజాంగో. ద మెయిన్ ఎక్కువ పైథాన్ పీపుల్ నేర్చుకునేది డీజాంగో అనమాట. మోస్ట్లీ యూజ్డ్, వైడ్లీ యూజ్డ్ ఫ్రేమ్ వర్క్ డీజాంగో ఆర్ ఫ్లాస్క్ నేర్చుకోవచ్చు. సో దీని మీద కూడా మీకు గుడ్ గ్రిప్ అనేది ఉండాలి. అండ్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఫ్రేమ్ వర్క్స్ అనేవి. అండ్ దెన్ వీ విల్ లెర్న్ నెక్స్ట్ ఏం నేర్చుకుంటామంటే వెబ్ ఏపీఐస్. వెబ్ ఏపీఐస్ లైక్ మైక్రో సర్వీసెస్కి వెళ్తారు. సో మైక్రో సర్వీసెస్ అనేవి ప్రెషర్ లెవెల్లో కొంచెం హార్డ్ ఉంటాయి. సో ఎక్స్పీరియన్స్ పీపుల్కి అయితే మ్యాండటరీ అండి. సో మైక్రో సర్వీసెస్ నేర్చుకుంటారు. అండ్ డీజాంగో రెస్ట్ ఫ్రేమ్ వర్క్స్ అంటే ఏపీఐస్ ని బిల్డ్ చేసుకుంటాం ఇక్కడ. డీజాంగో రెస్ట్ ఇక్కడ వన్స్ మీరు ఈ లెవెల్లో గ్రిప్ తెచ్చుకోగలిగితే యూ విల్ బి గుడ్ అనమాట. సో అండ్ దెన్ దీంతో పాటు ఇది మెయిన్ అడ్వాన్స్ పార్ట్. అడ్వాన్స్ పార్ట్ ఏంటంటే ఈ ఫ్రేమ్ వర్క్స్ అండ్ వెబ్ ఏపీఐస్ నేర్చుకోవడం. అండ్ దెన్ టెస్టింగ్ కూడా, సమ్ యూనిట్ టెస్టింగ్ ఐడియా ఉండాలి మీకు. అండ్ దెన్ యూనిట్ టెస్టింగ్. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఒక పైథాన్ ఫుల్ స్టాక్ ఎండ్ టు ఎండ్ నేర్చుకోవడానికి ఇవి మనకి మెయిన్లీ ఇంపార్టెంట్. ఫ్రంట్ ఎండ్ మనకి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జేఎస్ ఉంటుంది మోస్ట్లీ. అండ్ మోస్ట్లీ కాన్సెప్ట్ విల్ బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ బ్యాక్ ఎండ్ అనమాట. డీజాంగో ఫ్రేమ్ వర్క్, డీజాంగో రెస్ట్, ఏపీఐస్ ని ఎలా బిల్డ్ చేయాలి, సో ఇవన్నీ కూడా మనకి బ్యాక్ ఎండ్ కిందకి వస్తాయి. సో ఇది ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఒక బ్రీఫ్ ఐడియా వచ్చి ఉంటుంది మీకు. అంటే ఫుల్ స్టాక్ లో ఏమేమి ఉంటాయి, ఏమేమి మాడ్యూల్స్ ఉంటాయి, ఎలా నేర్చుకోవాలి అనేది. అండ్ వీటితో పాటు మనకి డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్, ఐడిఈస్ అంటాం. మనం ఎలా అయితే ప్రాక్టీస్ చేసుకుంటామో, ఇదంతా ప్రాక్టీస్ చేస్తాం కదా కోడ్ డెవలప్మెంట్ అన్ని కూడా. పైథాన్ కి అయితే మనకి ఏముంటది, జూపిటర్ నోట్బుక్ ఉంటుంది. మెనీ ఆఫ్ పీపుల్ యు నో ఐ థింక్ జూపిటర్ నోట్బుక్. అండ్ పైచామ్ అని ఉంటుంది. అండ్ దెన్ విఎస్ కోడ్ ఉంటుంది. విఎస్ కోడ్ సపోర్ట్స్ ఆల్ అనమాట. సో ఈ పైథాన్, పైచామ్ అండ్ జూపిటర్ నోట్బుక్ ఓన్లీ పైథాన్ కి సపోర్ట్ చేస్తే విఎస్ కోడ్ లో మీరు ఏదైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఐ ప్రిఫర్ మెయిన్లీ విఎస్ కోడ్. ఎందుకంటే మీరు ఏ పైథాన్ ని కాదు, ఏదైనా సరే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బయట మనకి యూజ్ చేసేది విఎస్ కోడ్. సో దిస్ ఇస్ ద డీటెయిల్డ్ ఇన్ఫో అబౌట్ పైథాన్ ఫుల్ స్టాక్ లో ఏమేమి ఉంటాయి మాడ్యూల్స్ అని చెప్పి. I hope you guys get an idea briefly. So that's it for the video, guys. So I hope you will get a clarity on this. Thank you.